నమస్తే సకులు. ఈరోజు కథ. కృష్ణప్రసాద్ అప్పుడే ఇంటికి వచ్చాడు. వంట మనిషి ఇంటికి తాళం చెవిచ్చి వెళ్ళిపోయింది. అతను వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. అతనికి ఆకలే అనిపించడం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతనికి ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. భానుమతి అన్నగారింటికి వెళ్ళి 4 రోజులు అవుతోంది. బయట నలుగురిలో తిరిగే వృత్తిగల మగవాడికి గౌరవ మర్యాదలు ఉండాలంటే అతని వ్యక్తిత్వం, అతని కుటుంబ చరిత్ర చాలా ముఖ్యం. కృష్ణప్రసాద్ ఎన్నడూ ఎరగని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. స్నేహితుల మధ్యకి వెళ్ళాలంటే భయం. ఏదో మాట మీద భానుమతి ప్రసక్తి తెస్తారు, విమర్శలు విసురుతారు, ద్వంద్వార్థంగా మాట్లాడతారు. అతనికి ఇది భరించడం చాలా కష్టంగా ఉంది. భానుమతి స్వభావం తనకి బాగా తెలుసు. ఏ విషయానికి సాధారణంగా మొండిపట్టు పట్టదు. దేనికైనా పట్టిందంటే అనుకున్నది అయ్యే వరకు వదలదు. తను చేయని తప్పుకి శిక్షిస్తున్న భార్య మీద అతనికి చాలా కోపంగా ఉంది. అందరికీ సాయం చేసినట్లే సత్యవతికి సాయం చేశాడు. దానికి ఇంత రాద్ధాంతం దేనికి? కిరణ్కి సునీతనిచ్చి పెళ్లి చేసి జీవితాంతం సత్యవతికి తను అండగా ఉండాలని తను అనుకున్న మాట నిజమే. కానీ ఆ కోరికతో అంత విపరీతమైనది ఏముంది అతనికి అర్థం కావటం లేదు. అతనికి చాలా అవమానంగా ఉంది. తను కాస్త సీరియస్గా ఉంటే భానుమతి క్షమార్పణ చెప్పుకుంటుందని ఆశపడితే అది మరో ఉరితాడైంది. మధ్యలో సునీత నలిగిపోతోంది. అతనికి సునీత వాడిపోయిన ముఖం గుర్తుకు వస్తే భానుమతిని ఈడ్చి ఎడాపెడా కొట్టాలన్నంత కోపం వస్తోంది. తను ఇప్పుడు రాజీ పడితే భానుమతికి ఆరోపణ అంతా ఒప్పుకున్నట్టు అవుతుంది. చేయని తప్పుకి తలవంచడం అతని స్వభావంలో లేదు. ఇది ఇలాగే సాగనిస్తే చివరికి ఏ విషమ పరిస్థితికి దారితీస్తుందో. కృష్ణప్రసాద్ టేబుల్ మీద మోచేతులు ఆనించి జుట్టులోకి కుడి చేతి వేళ్ళు పోనిచ్చి దీర్ఘాలోచనలో మునిగినట్లు కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఎవరో లోపలికి వచ్చినట్లుగా అలికిడైంది. అతను తలెత్తి చూశాడు. ఎదురుగా కిరణ్ నిలబడి ఉన్నాడు. నువ్వా కిరణ్, ఏమిటి ఇలా వచ్చావు? రా కూర్చో అన్నాడు. కిరణ్ కూర్చోలేదు, అలాగే చూస్తున్నాడు. ఆ చూపులు క్రూరంగా హత్య చేయడానికి సిద్ధమైన మనిషిలా ఉన్నాయి. పిడికిళ్ళు బిగిసి ఉన్నాయి. ఏమిటి కిరణ్? అతని స్థితిని గమనిస్తూ అన్నాడు కృష్ణప్రసాద్. ఒక మాట చెప్పండి. ఏమిటది? మిమ్మల్ని మీరు ఎందుకు ఇంత మోసం చేశారు? అదేం ప్రశ్న? ఉలిక్కి పడ్డట్టుగా అడిగాడు. ఈ ప్రశ్న మీద ఈరోజు మా భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది. చెప్పండి, మమ్మల్ని సాయం పేరుతో ఎందుకు ఇంత మోసం చేశారు? మీరు కావాలనుకుంటే ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఇంకే ఆడది దొరకలేదా? కిరణ్, ఏమిటా వాగుడు? కృష్ణప్రసాద్ కుర్చీలోంచి లేచాడు. మా అమ్మ మీద కోరికతో ఈ వలల్ని వేస్తున్నారు, కానీ ఈ వలలోకి నన్ను ఎందుకు ఇడ్చారు? నాకు సునీతకి పెళ్ళి అన్నారు. మా మధ్య లేనిపోని ఆకర్షణ కలిగించారు. ఆంటీని కళ్ళున్న గుడ్డిదాన్ని చేద్దామని అనుకున్నారు, కానీ ఆంటీ తెలివిగలదవడం వల్ల మీ ఆటలు సాగనేలేదు. మీ స్వార్థానికి నన్ను సునీతను బలిచేశారు. కిరణ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. నాకు అంతా తెలుసు. మీరు మా మీద జాలితో మమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మా అమ్మని మీ చేతికి అందేటంత అందుబాటులో ఉంటుందని. నోరు మూయి, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు నేను. ఈరోజు మీ కళ్ళు తెరిపించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. కిరణ్ అతని మీద కలబడ్డాడు. కృష్ణప్రసాద్ నిర్ఘాంతపోయాడు. తను రక్షించుకోవడానికైనా కిరణ్ని ఎదురు తిరిగి కొట్టాల్సి వచ్చింది. కిరణ్ బలానికి అతను ఆశ్చర్యపోయాడు. చివరికి కృష్ణప్రసాద్దే పైచేయింది. అతన్ని బలవంతంగా భుజాలు పట్టి సోఫాలో కూలవేశాడు. కిరణ్కి ఇక కదిలే ఓపిక లేకపోవడం వల్ల అలాగే కూర్చుండిపోయాడు. కృష్ణప్రసాద్ లేచి బట్టలు మార్చుకుని వచ్చాడు. కారు తాళాలు తీసుకున్నాడు. కిరణ్ రెక్క పట్టుకొని తీసుకొచ్చి కారులో కోలేశాడు. అతన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాడు. కృష్ణప్రసాద్ కారు చూడగానే సంతోషంగా పరిగెత్తుకొచ్చిన సత్యవతి అందులోంచి దిగుతున్న కొడుకుని చూసి ఆగిపోయింది. ఏమైంది అంది ఆదుర్దాగా. నీ కొడుకు ఈ మధ్య ప్రయోజకుడయ్యాడు. అందరికీ అది తెలుపుకుంటున్నాడు. లోపలికి తీసుకెళ్ళి కాస్త కాపు పెట్టు అనేసి గిరుక్కును కారు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. సత్యవతి కొడుకు రెక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. మంచం మీద పడుకోబెట్టి స్టవ్ వెలిగించి వేడినీళ్ళు పెట్టడానికి లోపలికి వెళ్ళింది. కిరణ్ మంచం మీద బోర్లా పడుకున్నాడు. ఎదురుగా అతనికి గోడ మీద సునీత ఫోటో కనిపిస్తోంది. ఫోటోలోంచి సునీత ఆ తల్లికి తగ్గ కొడుకువే, ఐ హేట్ యు అని ఆవేశంగా అనడం కనిపిస్తోంది. అతను కన్నార్పకుండా ఆ ఫోటోనే చూస్తున్నాడు. సత్యవతి వేడినీళ్ళు తీసుకుని కొడుకు గదిలోకి వచ్చింది. కిరణ్ మంచం మీద బోర్లా పడుకుని చలనం లేనట్లుగా ఉన్నాడు. కిరణ్ భుజం మీద చేయి వేసి పిలిచింది. కిరణ్ చెయ్యి సత్యవతి ఊహించుకోలేనంత వేగంగా వచ్చి భుజం మీద అతని తల్లి చేతిని తోసేసింది. ఆ లాగేయటం పురుగుని అసహ్యంతో విదిలించినంత తీవ్రంగా ఉంది. ఏమిట్రా, ఏమైంది? సమాధానంగా కిరణ్ లేచి కూర్చున్నాడు. ఎదురుగా వేడినీళ్ళ గిన్నె పెట్టిన స్టూల్ని ఒక్క తన్ను తన్నాడు. పక్కమించి దిండును లాగి నేల మీదకి విసిరి కొట్టాడు. సత్యవతి అతని కోపానికి విస్తుపోయినట్లుగా చూస్తూ ఏమైంది అసలు అంది. ఏమైందా? నువ్వంటే నాకు అసహ్యం. పో అవతలికి పో. కంఠం దగ్గర నరాలు ఉప్పేటంత గట్టిగా అరిచాడు. సత్యవతి అతని వాలకం చూసి భయపడిపోయింది. కిరణ్ కళ్ళు హత్య చేయడానికి తెగించిన మనిషిలా ఎర్రగా క్రూరంగా ఉన్నాయి. గుప్పెళ్ళు బిగపట్టి మంచం మీద నుంచి లేచి తల్లివైపు వస్తూ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఊరు వచ్చాం? నువ్వు మర్చిపోయావా? నాకు ఉద్యోగం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు.
ఆ పరిస్థితుల్లో ఆంటీ మనకి నీడనిస్తే నువ్వేం చేసావు? ఆ ఇంటిని తగలబెట్టావు. అంకుల్ని నీ వల్ల వేసుకుని ఆంటీ చావడానికి సిద్ధమయ్యేలా దిగులు పుట్టించావు. నీకు సిగ్గుందా? ఇలాంటి నీచపు పని చేసేదానివి నాకు సునీతకి పెళ్ళంటూ ఎందుకు ప్రోత్సహించావు? ఆయనకి సిగ్గు లేకపోతే నీకెలా లేకపోయింది? ఆంటీ నీకు పాలు పోస్తే నువ్వు విషం కక్కావు. సునీత ముందు తలెత్తుకోలేకుండా చేశావు. ఛీ, ఈ ఊరు నేను అసలు ఎందుకు వచ్చానురా భగవంతుడా అని ఏడుస్తున్నాను అని తల్లిని కొట్టలేక తలుపు మీద గుద్దాడు. సత్యవతి ముఖం వెలవెలా పోయింది. కిరణ్ అసహ్యించుకున్నట్టుగా చూస్తూ అన్నాడు, నువ్వు మనిషివేనా? అన్నం పెడితే కుక్కైనా సరే విశ్వాసం చూపిస్తుంది. నీకు ఆ మాత్రం కూడా లేకపోయింది. నీకు ఆయనే కావాలిగా, ఆయనతో బాగా కులుకు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను. నువ్వు నాకు తల్లివే కాదు. నీలాంటి నీచపు మనిషి కొడుకుగా పుట్టడం నా దురదృష్టం. నేను వెళ్ళిపోతున్నాను. జన్మలో మళ్ళీ నీ కంటికి కనిపించను. కిరణ్ తలుపు మీద ఒక్క తను వెళ్ళిపోయాడు. సత్యవతి నిశ్చేష్టాల్లో నిలబడిపోయింది. వెళ్ళిపోతున్న కిరణ్ని ఆపాలనే ధ్యాస కూడా లేనంతగా నిర్ఘాంతపోయినట్లుగా నిలబడింది. కిరణ్ అన్న మాటలు సత్యవతిని శూలాలుగా ఎడాపెడా చీలుస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏ తల్లి ఏ కొడుకు చేత పడని మాటలు తను పడినట్లుగా దిమ్మెరపోయింది. కిరణేనా ఈ మాటలు మాట్లాడింది? ఎవరిని చూసుకుని బతుకు మీద ఆశ కల్పించుకొని జీవిస్తోందో వాడే చీత్కారం చేశాడు. ఎవరి ఆలంబనగా కాలం వెళ్ళబుచ్చాలని ప్రయత్నిస్తోందో వాడే సంబంధం తెంపుకొని నీ ముఖం చూడనని వెళ్ళిపోయాడు. సత్యవతి కళ్ళ ముందు ప్రపంచం తిరిగిపోయినట్లుగా ఉంది. కాళ్ళ కింద భూమి తొలగిన మనిషిలా కళ్ళు తిరుగుతున్నట్లుగా అయింది. దాదాపు అరగంట తర్వాత సత్యవతి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసింది. లేరమ్మా, అమ్మగారికి చాలా సుస్థిగా ఉందని ఫోన్ వస్తే ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళారని పని మనిషి చెప్పాడు. సత్యవతి కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచినంత భారంగా ఫోన్ పెట్టేసి తిరిగి వచ్చింది. తను మొదటి నుంచి కృష్ణప్రసాద్కి చెబుతూనే ఉంది, ఇది లోకం హర్షించదు అని. వేయి వికృత అర్థాలు కల్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసులు కల్మషం చేస్తుందని. కానీ అతను వినలేదు. భానుమతి అందరిలాంటి స్త్రీ కాదన్నాడు. ఆ ధైర్యం తనకి లేకపోతే ఇలాంటి ఉపకారం చేయనన్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? అతను అసలు కిరణ్కి సునీతకి పెళ్ళి వద్దనే అంది. అది కూడా అతను వినలేదు. పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు అన్నాడు. లోకం ఏదో అంటుందని వాళ్ళిద్దరు మనసులు బాధ పెట్టవద్దన్నాడు. అదీకాక తమకు మగపిల్లాడిని లేని లోటు కిరణ్ ద్వారా తీరాలని అన్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? మొదటికే మోసం వచ్చింది. కృష్ణప్రసాద్ చాకచక్యంగా కట్టబోయిన ఈ ఆశాసౌధం మొదట్లోకే కూలిపోయే ప్రమాదం వచ్చింది. కిరణ్ ఇన్ని మాటలు అన్న తర్వాత తను ఎప్పటిలా వాడితో మెలగడం కూడా అసంభవమే. సత్యవతి స్త్రీ మనసు రాజీ పడబోయినా తల్లి మనసు బాగా గాయపడింది. రోషపడుతోంది. వాడికి ఏం తెలుస్తుంది తన బాధ? తను పడిన ఒంటరితనం, మనసు కలవని భర్తతో కాపురంలో వ్యధ, ఇవన్నీ వాడికి ఏమర్థమవుతాయి? సునీతకి భానుమతికి బాధ కలిగిందని విలవిల్లాడిపోతున్నాడే కానీ తల్లి ఎంత క్షోభపడుతుందో కాస్త కూడా ఆలోచించలేదు. అసలైన మగవాళ్ళ ఆలోచించాడు. ఆ స్వార్థం వాళ్ళ రక్తంలోనే ఉందేమో. ఆ క్షణంలో సత్యవతికి కిరణ్ కూడా ప్రపంచంలో ఏకమై తనని వేలెత్తి చూపెట్టి దూషిస్తున్నట్లుగా అనిపించింది. సత్యవతి జీవితం ఏనాడు ఎరగనంత ఒంటరితనంగా, అది చాలా భయంకరంగా అనిపించసాగింది. భానుమతి హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. డాక్టర్లు హడావుడిగా తిరుగుతున్నారు. రక్తం ఎక్కిస్తున్నారు. ఏవేవో ఇంజెక్షన్లు ఇస్తున్నారు. హాస్పిటల్లో చేరిన గంట తర్వాత భానుమతికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సునీత ముఖం కనిపించింది. సునీ చీకట్లో తడుముకుంటున్న మనిషిలా చేయి ఎత్తి నీరసంగా పిలిచింది. మమ్మీ, నా దగ్గరే ఉన్నావా అమ్మా? ఇంకెక్కడుంటాను మమ్మీ? లోతుకుపోయిన భానుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీ నాన్నలాగా నువ్వు కూడా నన్ను వదిలేసావని అనుకున్నాను అమ్మా. సునీత తల్లి మెడలో ముఖం దాచుకుంది. సునీత ఏడుపు ఎంత ఆపుకుందామన్నా ఉధృతంగా వచ్చేసింది. ప్లీజ్, నర్సు సునీతను వారించింది. రక్తం ఎక్కిస్తున్న భానుమతి చేయి కదలకుండా నొక్కిపెట్టింది. సునీత లేచి కూర్చుని పైట కొంగుతో కళ్ళు గట్టిగా ఒత్తుకుంది. సునీ భానుమతి చేయి చాపింది. సునీత తన చేతిని తల్లి చేతిలో ఉంచి మరో చేతితో గట్టిగా పట్టుకుంది. నేను పోయిన తర్వాత నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకో. నా పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు? నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు ఇష్టమైన అబ్బాయిని ఇచ్చి చేసి నువ్వు ఆనందంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎంత అనుకున్నాను, అంతకు 1000 రెట్లు నేను బాధ పెట్టాను. నాకేం బాధ లేదు. ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో. మా మమ్మీ మంచిది కదూ. ఈసారి స్పృహ పోతే ఇక మెలకు రాదేమోనని భయం వేస్తోంది. నీకు తగ్గుతుంది మమ్మీ. నేను ఎవరి కోసం బతకాలి? సునీత తల్లి కళ్ళ వెంట కారుతున్న నీళ్ళని తుడవసాగింది. నా కోసం మమ్మీ. నాకు నువ్వు, నీకు నేను. డాడీ మన నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు. భానుమతి కళ్ళు ప్రేమగా తుడుస్తున్న కూతురు చేయి పట్టుకుంది. శుష్కించిన ఆ ముఖంలో చిరునవ్వు కదిలింది. నాకు మగపిల్లాడు లేడు అనే లోటు లేకుండా చేసావు సునీ. నీ మాటలు నాకు ఎంతో హాయిగా ఉన్నాయి. నువ్వు మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలి. భానుమతి అన్నగారు మందలించినట్లుగా అన్నారు. నేను కూడా అదే చెప్తున్నా. నర్సు బయటికి వెళ్ళింది. అన్నయ్య, విల్లు రాయించాను. సునీత ఇష్టం ఎలా ఉంటే అలా చేయి. దానికి నువ్వు తప్ప ఎవరు లేరు. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చారు. సునీత తలతిప్పి చూసింది. భానుమతి కళ్ళు కూడా అటువైపు మళ్ళాయి. గుమ్మంలో కృష్ణప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం అలసటగా ఉంది. నీట్గా ఉండే క్రాఫ్ చెదిరి ఉంది. కళ్ళలో ఆందోళన, వ్యధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. భర్తను చూడగానే భానుమతి కళ్ళు ఆవేశంగా అయ్యాయి. తండ్రిని చూడగానే సునీత తిరస్కారంగా ముఖం తిప్పుకుంది.
భానుమతి అన్నగారు అతన్ని పలకరించకుండా పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణప్రసాద్ ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి వచ్చాడు. భానుమతి కూతురు చేయి పట్టుకుంది. సునీ, నేను పోయానని చూడడానికి వచ్చారు కాబోలు, నేను బతికే ఉన్నాను, వెళ్ళమని చెప్పు అంది. సునీత తండ్రి వైపు కోపంగా చూస్తుంది. సునీ, నువ్వు ఈ గదిలో నుంచి కొద్దిసేపు బయటకు వెళ్ళి మీ అమ్మతో నేను మాట్లాడాలి అన్నాడు అతను. భానుమతి కూతురు చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు వెళ్ళొద్దు అంది. సునీ, వెళ్ళు ప్లీజ్, కృష్ణప్రసాద్ అర్థించాడు. సునీత తల్లిదండ్రులు ఇద్దరి వైపు మార్చి చూస్తుంది. డాక్టర్ మమ్మీకి రెస్ట్ కావాలని అన్నారు అన్నది. నాకు తెలుసు, నేను డాక్టర్తో మాట్లాడే వచ్చాను, నువ్వు ఒక్క నిమిషం వెళ్ళు. కానీ సునీత తల్లి వైపు సందేహంగా చూసింది. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కూతురు రెక్కపట్టి పైకి లాగి లేవతోశాడు. జబ్బ గట్టిగా పట్టుకొని బయటికి తోసి తలుపు వేసి మంచం దగ్గరికి తిరిగి వచ్చాడు. భానుమతి ఆయాసపడుతున్నట్టుగా బరువుగా ఊపిరి పీలుస్తుంది. భాను, నేను అడిగే ఒక్క మాటకు జవాబు చెప్పు, నేను చేసిన పాప ఏంటి? భానుమతి ముఖం తిప్పుకొని ఎటో చూడసాగింది. కృష్ణప్రసాద్ అంత క్రితం సునీతకున్న కూర్చున్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు. సత్యవతికి సాయం చేయటమేనా? ఆ విషయం నేను అంత బాధపడుతుందని అనుకోలేదు. నేను ఒక మనిషికి మంచి మనసుతో సహాయపడుతుంటే నువ్వు ఈర్ష్యపడతావని అనుకోలేదు. నువ్వు నేను ఎరిగిన భానుమతివి కాదు. భానుమతి రోషంగా చూసింది. అవును, పరాయి స్త్రీతో భర్త నీకు నేనున్నాను, నువ్వేం దిగులు పడకు అంటూ కన్నీళ్లు తుడిచి చెబుతుంటే ఈర్ష్యపడని భార్య కూడా ఒక భార్యేనా? భాను, ఆ రోజు నేను అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి మీరు ఆవిడని ఓదార్చడం లేదు. ఆవిడ బుడిబుడి రాగాలు తీస్తుంటే మీరు సునీతకి కిరణ్కి పెళ్లి చేస్తే లోకం కూడా మనల్ని గురించి ఏమనుకోదు అని చెప్పలేదు. మీరు మాట మాత్రంగానే ఆవిడని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం నాకు చెప్పారా? స్నేహితుడి భార్య అంటూ నన్ను మోసం చేసి ఇంట్లో తెచ్చిపెట్టారు. నేను లేనప్పుడు వంట మనిషిని పంపి ఆవిడ చేత వండించుకుని తిన్నారు. నా చీరలు ఆవిడకి కట్టుకోమని ఇచ్చారు. ఇవన్నీ నా గుండెల్లో గుణపాలు గుచ్చడం కాదా? కృష్ణప్రసాద్ భానుమతిని తదేకంగా చూశాడు. చివరికి వ్యధ నిండిన స్వరంతో అన్నాడు. భాను, ఇన్నేళ్ల సంసారంలో నా వ్యక్తిత్వం మీద నీకు నమ్మకం కలగలేదంటే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. నువ్వు ఇలా నన్ను శంకించడమే నాకు తీరని అవమానంగా ఉంది. నీ పొరపాటు నువ్వే తెలుసుకుని నా దగ్గరికి తిరిగి వస్తావని అనుకున్నాను. కానీ అలా అనుకోవడం నా పొరపాటు అని నాకు ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు ఒక్క మాట చెప్పు, మన పెళ్ళైనప్పటి నుండి నన్ను గమనిస్తున్నావు. ఏనాడైనా పరస్త్రీ పట్ల వ్యామోహంగా నేను చూడడం కానీ మాట్లాడడం కానీ నువ్వు చూసావా? సత్యవతికి నేను సహాయం చేయడంలో కొంత హద్దు మీరానని నేను ఒప్పుకుంటాను. సత్యవతి పట్ల నేను అభిమానం చూపడం అపరాధం ఏమీ కాదే. సత్యవతి నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. పెళ్ళంటే ఏమో తెలియని కుర్రతనపు రోజులవి. ఆ వయసులో నేనే కాదు, ఏ మగపిల్లవాడైనా కంటికి కాస్త నదురుగా కనిపించిన పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని ఉబలాట పడతాడు. జీవితం మా మార్గాలు వేరన్నట్లు మమ్మల్ని విడదీసింది. తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా భార్యగా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏ స్త్రీ గుర్తులేదు. మరో స్త్రీ పట్ల వ్యామోహము కలగలేదు. సత్యవతి గురించి నేను దాదాపుగా మర్చిపోయాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మేము అనుకోకుండా కలుసుకున్నాం. అప్పుడు మా ఇద్దరి పరిస్థితులు చాలా మారాయి. నేను ఎంతో ఆనందంగా తృప్తిగా సాటి వారిలో ఉన్నతంగా ఉన్నాను. సత్యవతి నాకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. భర్త అనారోగ్యం, తీర్చలేని అప్పులు, చెప్పిన మాట వినని కొడుకు, వీటితో ఆమె జీవితంలో దిగులు దుఃఖం తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. నాకు సత్యవతిని చూస్తే చాలా జాలి కలిగింది. ఆమెకి సహాయం చేయాలని అనిపించింది. ఆ స్థితిలో సత్యవతే కాదు, నా స్నేహితులు మరెవరైనా, అతను మగవాడైనా సరే నేను ఎంత సాయం చేసి చేయూత ఇచ్చి ఉండేవాడిని. సత్యవతి స్త్రీ కాబట్టి మీరంతా నా మంచితనాన్ని వికృతంగా చిత్రించారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు. సత్యవతికి నేను సహాయం చేస్తే ఒకరికి సంజాయిషి ఇవ్వవలసిన అవసరం నాకేమిటి అనే రోషం తెప్పించారు. అందరితో పాటు నువ్వు ఏకం కావడం నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలియదా? నీ పట్ల నాకున్న ఆకర్షణ, నీ వ్యక్తిత్వానికి మించిన వాళ్ళు ఎవరూ నాకు కనిపించలేదు. నేను పెళ్ళిడు వచ్చిన పిల్లకి తండ్రిని. నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? నువ్వు నన్ను అవమానించడం అనేది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. భానుమతి అతనే రెప్పవాల్చకుండా చూస్తుంది. నువ్వు ఊర్లో లేనప్పుడు సత్యవతి చిరిగిన చీర కట్టుకుంటే చూడలేక బీరువా తెరిచి నీ చీర తీసుకోమని నిన్నే చెప్పాను. మొదటి నుంచి నా మనసులో కరుణ ఉంది. ఈరోజు దానికి మీకు కొత్త అర్థం ఎందుకు వెతకాలి? సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం నీకు చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. నా మనసులోనే దానికి ప్రాధాన్యత లేనప్పుడు నీకెందుకు చెప్పాలి? చెబితే కలవరపడతావని అనుకున్నాను. కానీ చెప్పకపోవడం వలన ఇంత రభస అయిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. మనకి సునీత ఒక్కతి. సునీతకి భర్తగా రాబోయే వ్యక్తికి మన కొడుకు లేని లోటు తీర్చాలి. సత్యవతికి సాయం చేసినట్టు ఉంటుంది. ఇటు మనకి అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అనుకున్నాను. కొడుకు పెళ్ళి అయితే సత్యవతి ఒంటరిదాన్ని అవుతానేమో అని భయపడుతుంటే, నాకెవరున్నారు అని బేలపడుతుంటే నేను ధైర్యంగా చెప్పిన మాట నిజమే. భానుమతి అతన్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. కృష్ణప్రసాద్ లేచాడు. భాను, అనేక కారణాలుగా నా మనసు ఇవాళ ఎంతో కలతగా ఉంది. ఇంటికి రాగానే నిన్ను హాస్పిటల్లో చేర్పించినట్లు ఫోన్ వచ్చిందని చెప్పారు. సరాసరి వచ్చేసాను. భాను, నేను నిన్ను క్షమాపణ కోరడానికి రాలేదు. నేను చేసిన తప్పేమిటో నువ్వు చెబితే దానికి నేను సంజాయిషి ఇచ్చుకుంటాను. నేను అవమానించిన ఏదైనా ఉంటే చెప్పు.
నిజంగా క్షమాపణ అడుగుతాను, సిగ్గుపడను. నేను నిన్ను కించపరిచిన విషయం ఏది చెయ్యను. నువ్వే ఆలోచించుకో. ఈ అనారోగ్యం ఇలాగే పెంచుకొని లోకం దృష్టిలో నన్ను మరింత నీచుడిగా చిత్రిస్తావో, లేక నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకొని తిరిగి వస్తావో. నేను ఈ గదిలో అడుగు పెట్టగానే సునీత నా వైపు ఎంత తిరస్కారంగా చూసింది. చాలు, నా కడుపు నిండిపోయింది. చివరికి నా కన్నబిడ్డ దృష్టిలో కూడా నేను అంత దిగజారిపోయాను. నా వేలుతోనే నా కంట్లో పొడిచినట్లు చేశావు. పిల్లల చేత పడడం కంటే తండ్రికి ఇంకో భయంకరమైన అవమానం ఏది ఉండదనుకుంటాను. తండ్రిని అయినందుకు నా జన్మ తరించింది. వస్తాను. కృష్ణప్రసాద్ చివరి మాటలంటుంటే అతని కంఠం వణికింది. అతను తల తిప్పుకొని వడివడిగా వెళ్ళబోయాడు. ఏమండి? భానుమతి నీరసంగా పిలిచింది. అతను తిరిగి చూశాడు. భానుమతి దుర్బలంగా ఉన్న చేయి చాచింది. ఏమిటి? దూరంగా నిలబడి అడిగాడు. ఒకసారి దగ్గరికి రండి. అతని దగ్గరికి వచ్చాడు. నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. భాను, నన్ను క్షమించండి. నాకు నిజంగా మీరు అర్థం కాలేదు. భానుమతి లేవబోయింది. భానుమతి కళ్ళల్లో కనిపించిన దీనత్వం ఏమిటో కానీ అతను హఠాత్తుగా మంచం మీద కూలబడ్డాడు. లేవకు వారిస్తూ భుజాలు పట్టు ఆపు చేశాడు. భానుమతి తల హఠాత్తుగా అతని గుండెలు కానించింది. నన్ను క్షమించండి. మీకు తగిన భార్యగా ప్రవర్తించలేనందుకు నాకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది. నాకేమిటో భయం వేసింది. నా నుంచి మీరు దూరం అయిపోయారనుకున్నాను. భానుమతికి ఏడుపు వచ్చేసింది. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఈ నరకం ఇక నాకు చాలు భాను. ఇక ముందు ఎవరికి ఏ సహాయం చేసినా అది ముందు నీకు స్పష్టంగా తెలియచెప్పి చేస్తాను. ఈసారికి నేను చేసిన ఈ పొరపాటుకి నన్ను నువ్వు క్షమించు. నర్సు గబాల్లో తలుపు తోసుకొని లోపలికి వచ్చింది. వాట్ సార్, ఆ నిడిల్ చూడండి ఎలా కదిలిపోయిందో. మీరు కూడా ఇలా చేస్తే ఎలా? ఆమెకి రెస్ట్ కావాలి. కృష్ణప్రసాద్ భానుమతిని మెల్లగా వదిలేశాడు. భానుమతి వెనక్కి ఆనుకొని పడుకుంది. నర్సు నీడిల్ సరిచేసింది. సునీత జంకుగా చూస్తూ గదిలోకి వచ్చింది. గదిలో దృశ్యం చూడగానే సునీత కళ్ళు పెద్దవయ్యాయి. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. భానుమతి అతను చేయి పట్టుకున్నది. తల్లి ముఖంలో దుఃఖాన్ని కడిగేసిన ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజుకి కథ సమాప్తం అండి. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.